నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దేశవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఫైర్ యాక్సిడెంట్స్ అండ్ ఒకసారి రివ్యూ చూసుకుంటే మనం ఒక 20-30 ఏళ్ళ క్రితం ఢిల్లీలో జరిగిన ఒక మూవీ కాంప్లెక్స్లో జరిగిన ప్రమాదం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగింది చూస్తే అవే లోపాలు. టెక్నాలజీ మారింది, టెక్నాలజీ పెరిగింది అండ్ అలాగే రక్షణ చర్యలు పెరిగినాయి. బట్ ఎందుకు జరుగుతున్నాయి? చాలా వందల మంది ప్రాణాలని బలి తీసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వెనుక ఉన్న అసలు సమస్య ఏంటి? ఎందుకు మనం వీటిని రక్షణ భద్రతా చర్యల విషయంలో ఎక్కడ మనం వెనకబడిపోతున్నాం? ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం ఎక్కడైనా కనిపిస్తుంది? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ గారు నమస్తే. ఐ థింక్ ఢిల్లీలో ఉపహార్ అనుకుంటాను, కరెక్ట్. అక్కడ అది చాలా మేజర్ కదా సార్. అక్కడ కూడా మీరు చూసుంటారు, ప్రతి ఫైర్ యాక్సిడెంట్కి పోలీస్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ యూజ్ చేసిన చిన్న ఒక ఎక్స్క్యూజ్ ఉంది, షార్ట్ సర్క్యూట్. అందరూ హైదరాబాద్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో మంట పట్టుకున్న కొన్ని నెలల ముందు కొంతమంది చనిపోయారు. అప్పుడు కూడా అన్నారు షార్ట్ సర్క్యూట్ అని. అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు అన్నారు యాక్చువల్లీ అక్కడ కరెంట్ లేదు ఆ టైంలో, షార్ట్ సర్క్యూట్ ఎట్లయితుంది. ఇంకా ఏం లేదు, మన దగ్గర ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్ పైన ఉన్న బిల్డింగ్స్ అంతా వైలేట్ చేస్తున్నాం. మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ కింద, స్కూల్కి ఉన్నది ఒకటే ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్, స్టైర్ కేస్. 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టేశారు వాళ్ళు. కింద ఒక టీ షాప్ ఉంది, అక్కడ ఒక సిలిండర్ పేలింది అనుకోండి. కుంభకోణంలో ఒక ఫైర్ డిజాస్టర్ జరిగింది, గుర్తుంటుంది. 80 పిల్లలు చనిపోయారు దాంట్లో. అప్పుడు ప్రెసిడెంట్ కలాం ఆ యాక్సిడెంట్ గురించి ఆయనకు చాలా మంది పెద్ద ఎంక్వైరీ అంతా జరిపారు. కానీ దాని నుంచి వచ్చిన రికమెండేషన్ ఒక్కటి కూడా పాటించట్లేదు ఇప్పుడు కూడా. ఇవాళ నిన్న రాత్రి యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను చూసిన తర్వాత న్యూస్ పొద్దున చూసినందుకు, కానీ రాత్రి చూశాను నేను ఆ న్యూస్. నేను ట్వీట్ చేశాను దాని గురించి. హైదరాబాద్లో ఇవాళ నుంచి ఇన్స్పెక్షన్స్ ఉంటుంది చూడండి. మన కర్నూలు ఫైర్ బస్ డిసాస్టర్ జరగగానే ఇన్స్పెక్షన్లు, వారం తర్వాత అస్సలు ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్ ఇంకా నెక్స్ట్ బస్ యాక్సిడెంట్ అయ్యేదాకా నడుస్తున్నాం, ఎందుకంటే అందరు లంచాలు తీసుకుంటారు. ఓకే, ఎవ్రీబడి ఇన్ ద చైన్ టేక్స్ బ్రైబ్. కమర్షియల్ కాంప్లెక్స్లో మీరు ఎందుకు స్కూళ్ళు పెడుతున్నారు? కమర్షియల్ కాంప్లెక్స్ మొన్న కూడా చూసాం, మన మెట్రో స్టేషన్ పక్కన ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. దానికన్నా ముందు చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంది. అది మెయిన్ రోడ్ మీదే, మెయిన్ రోడ్ మీదే. ఎందుకు? స్వప్నలోక్లో జరిగిన యాక్సిడెంట్ మనందరూ తెలుసు. దాని రికమెండేషన్స్ ఏమైంది? మొత్తం స్టేర్ కేస్ దగ్గర కూడా మొత్తం బ్లాక్ చేసి పెట్టేస్తారు, కార్డ్బోర్డ్ డబ్బలు అది ఇది మొత్తం. ఒకసారి తాళం వేసి పెట్టేస్తారు కావాలంటే. అది కూడా మీకు ఫైర్ ఎస్కేప్ ఎక్కడ ఉంది మీది? ఇప్పుడు ఈ కేసులో చూడండి, ఈ కేసులో జరిగిన దాంట్లో ఆ డోర్ ఓపెన్ చేయడానికి బయోమెట్రిక్ సిస్టమ్ ఉందంట అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎంట్రీకి ఇవ్వడానికి. అది ఫైర్ పెట్టుకోగానే అది లాక్ అయిపోయింది, ఎవరు బయటికి రాలేకపోయారు. మీరు ఆలోచించండి, బయోమెట్రిక్ మంచిదే, కానీ దానికి ఒక బ్యాకప్ ఉండాలి కదా, ఒక ఎస్కేప్ సిస్టమ్ ఉండాలి కదా, ఒక మాన్యువల్ ఆఫ్ స్విచ్ ఉండాలి కదా దానికి. అది లేదు. ప్రతి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది, ఇది 15 మంది పిల్లలు చనిపోయారు, పోయింది వాళ్ళ పేరెంట్స్కి, పోయింది వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటుంది, వాళ్ళ జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. మనం వారం తర్వాత మర్చిపోతాం. ఇక్కడ కూడా అంతే, మన దగ్గర ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఎంతమంది చనిపోయినా కానీ వారం తర్వాత మర్చిపోతారు. ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మన దగ్గర చెన్నై ట్రేడ్ సెంటర్ ఉంది సికింద్రాబాద్. నేను రెగ్యులర్గా వెళ్తుంటాను, నా ల్యాప్టాప్ రిపేర్ చేయడానికో, లేకుంటే అప్గ్రేడ్ చేయడానికో, లేకుంటే ఏదైనా పనికి. చిన్నప్పటి నుంచి చూసాను ఆ చెన్నై ట్రేడ్ సెంటర్. అది యాక్చువల్లీ పార్కింగ్ ఏరియా కింద, కానీ దాన్ని మొత్తం షాప్స్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, నేను దాన్ని తప్పు పట్టట్లేదు. చాలామందికి ఉద్యోగం వస్తుంది, చాలామంది ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ కంప్యూటర్ రిపేర్ చేయించుకుంటారు, లేకుంటే కొనుక్కొని వెళ్తారు, అసెంబుల్ చేసుకుంటారు. కానీ రేపు ఒక మంట, అక్కడ ఒక ఫైర్ పట్టుకుంటే, అండ్ దట్ ఈస్ అ వెరీ గ్రేట్ ప్లేస్ టు హ్యావ్ ఎ ఫైర్. గ్రేట్ అంటే నేను ఆ కాంటెక్స్లో చెప్తున్నాను, అంటే అంత ఆపర్చునిటీ ఉంది అక్కడ ఫైర్ పట్టుకోవడానికి. ఎలక్ట్రానిక్ గుడ్స్ అంతా నేను చెప్తున్నా వాస్తవంగా దానికి ఉన్న 3 ఎగ్జిట్లు 3 ఎంట్రీలు, ఒకటే ఎంట్రీ ఎగ్జిట్, స్టేర్ కేస్ 3 ఉన్నాయి. ఫైర్ పట్టుకుంటే అంతే సంగతి, ఒక్కరు కూడా బయటపడ్డాడు. ఒక 200-300 మంది చనిపోతారు. కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏం లేదు. ఇప్పుడు నేను చెన్నై ట్రేడ్ సెంటర్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, అది మీరు సిటీలో ప్రతి దగ్గర వెళ్తే ఇదే ఉంటుంది. పార్కింగ్ని మొత్తం కమర్షియల్ చేసుకున్నారు, పార్కింగ్లో జనరేటర్ పెడతారు. ఓకే, పార్కింగ్లో కార్డ్బోర్డ్ డబ్బలు, వుడ్ పీసెస్లు అన్నీ పడి ఉంటుంది. నా ప్రశ్న ఏంటంటే, ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎన్ఓసి ఇచ్చేటప్పుడు మీరు రెగ్యులర్గా సర్ప్రైజ్ చెక్స్ చేస్తున్నారా? లేకుంటే ఇచ్చేస్తారు,
డబ్బులు తీసుకుంటారు, దాని తర్వాత ఎన్ఓసి ఇచ్చేస్తారు, ఫినిష్ అయిపోతుంది. 5 అంతస్తుల కన్నా ఎక్కువ ఉన్న బిల్డింగ్కి మీరు ఒక పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎన్ఓసి ఇవ్వాల్సి వస్తుంది. ఎన్ని బిల్డింగ్స్కి ఇచ్చారు మీరు? రెగ్యులర్గా చెక్ చేశారు, హౌసెస్ వర్క్ అవుతుందా, రీల్స్ పనిచేస్తుందా, దాన్ని రీల్ అనేది బాగా పనిచేస్తుందా, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్లో నీళ్ళు ఉన్నాయా? ఏం లేదు. ఒకసారి ఇచ్చేసారు, పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది, ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పేస్తాడు, అరే ఆ బిల్డింగ్ నాకు దోస్తురా, మా ఫ్రెండ్ రా, ఇచ్చే పర్మిషన్ అంటారు, ఇచ్చేస్తారు. నేను చెప్తున్నాను రాజావన్ గారు, ఇప్పటి నుంచి ఐ థింక్ ఎవరైనా కోర్టుకి వెళ్ళి, హైకోర్టు లేకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళి హైదరాబాద్లో ప్రతి బిల్డింగ్ని ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి, కమర్షియల్ బిల్డింగ్ స్పెషలీ స్కూల్ పెట్టుకుంటారు కమర్షియల్ బిల్డింగ్. వాజవన్ గారు నాకు అక్కడే బాధ అనిపిస్తుంది. పెద్దవాళ్ళు అంటే ఎట్లయినా ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతారు, పిల్లలు ఏం చేస్తారు, ప్యానిక్ అవుతారు వాళ్ళు. కమర్షియల్ బిల్డింగ్లో పెట్టుకుంటారు స్కూళ్ళు, అది వన్ ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది, దానికి ఫైర్ పట్టుకుంటే అంతే సంగతి, ఫినిష్డ్. మీరు జపాన్లో మీరు చూస్తుంటారు, వీడియోలు చూస్తుంటారు మీరు, అక్కడ ఎర్త్క్వేక్ వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్పి పిల్లల్ని నేర్పిస్తారు. ఎందుకంటే జపాన్ ఇస్ వెరీ సీస్పిక్ ఏరియా, రెగ్యులర్గా వాళ్ళకి ఎర్త్క్వేక్స్ ఉంటుంది, 5 పైనే ఉంటుంది ఎప్పుడు. పిల్లల్ని టేబుల్ కింద వెళ్ళడము, లేకుంటే బిల్డ్ వాల్ కార్నర్లో వెళ్ళి నిలబడడం అన్నీ నేర్పిస్తారు. ఎస్కేప్ మెకానిజం చూపిస్తారు. స్మోక్లో కూడా చూడండి, ఇవాళ కూడా నేను పోస్ట్ చేశాను నా ఫేస్బుక్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక స్టోరీ ఉండే. చాలామంది చనిపోతుంది మంటలు పట్టుకుంటాం, మంటతో కాదు, ఫైర్తో చాలా తక్కువ మంది చనిపోతారు, స్మోక్తో చనిపోతారు. దానికి కొన్ని బేసిక్ లెసన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను హోటల్ ఇండస్ట్రీ పనిచేసి వచ్చానని చెప్పి నాకు ఆ ట్రైనింగ్ ఉంది, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఏంటి, స్మోక్ విల్ ఆల్వేస్ బి అట్ హయ్యర్ లెవెల్. మీరు కింద నుంచి క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక టవల్ ఏమైనా బట్ట ఏమైనా ఉంటే దాన్ని నీళ్ళలో ముంచి ముఖం మీద పెట్టుకోండి ఇట్లా, దెన్ కీప్ క్రాలింగ్. నిలబడకండి, నిలబడితే కథం మీరు దాంతో చనిపోతారు, పాక్కుంటూ వెళ్ళాలి అంతే. 90% మంది చనిపోతుంది ఫైర్తో కాదు, స్మోక్ ఇన్హలేషన్తో చనిపోతారు. దానికి సింపుల్ లెసన్ ఇది. కానీ అది ఒక ఎస్కేప్ రూట్. కానీ మన దగ్గర ఉన్న బిల్డింగ్లు చూడండి, పర్మిషన్ ఎందుకు తీసుకుంటారు, ఫైన్ ఎంత కడతారు, దానికి ఒక ఫైన్ కట్టేసి రెగ్యులరైజ్ చేసుకుంటారు. నేను చెప్తున్నాను ఇప్పుడు కూడా, ఈ మంట పట్టుకుంది అయిపోయిందా? హైదరాబాద్లో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, స్వప్నంలోకి తర్వాత చాలా జరిగినాయి. ఒక ఓల్డ్ సిటీలో జరిగింది, మన అది గుల్జార్ హౌస్ దగ్గర కూడా జరిగింది, మొత్తం ఫ్యామిలీ చాలా మంది పోయారు దాంట్లో. హూ ఇస్ రెస్పాన్సిబుల్? నాంపల్లి ఫర్నిచర్ పెద్ద షాప్ అంటే అట్లీస్ట్ కొంతమంది బతికి బయటపడతారు, 8 మంది చనిపోయారు. దాని తర్వాత కింద ఏం జరుగుతుంటే దాని పక్కన ఇంకో కెమికల్స్ ఉండే అంట దానికి. ఆలోచించండి, ఎవరు అలా అనుమతిస్తున్నారు ఇదంతా? బికాస్ ఆఫ్ ప్యూర్ షియర్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కోర్టు ఒక ఆదేశం ఇవ్వాలి. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు మన ఇది పెడస్ట్రియన్స్ గురించి రాశారు చూడండి, ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి. ఆ రోజు నేను ట్వీట్ చేశాను, ఇక్కడున్న జిహెచ్ఎంసీ, మన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, డీజీపీ, కమిషనర్ ఆఫ్ పోలీస్, 3 కమిషనర్ అందరికి చేశాను. ఓకే, మీరు ఏం చేస్తున్నారు? పెడస్ట్రియన్ రైట్ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు చెప్పారు. ఏమైనా యాక్సిడెంట్ అయితే డబ్బులు ఈ కమిషనర్ వాళ్ళు కట్టాలి. యాక్సిడెంట్ అయితే దే హ్యావ్ టు పే ద మనీ, డ్యామేజెస్, హాస్పిటలైజేషన్ కాస్ట్. అది మంచిది. ఇప్పుడు నుంచి నేను అదే ప్రేక్షకులు కూడా చెప్తాను, మీకు ఎక్కడైనా పెడస్ట్రియన్ క్రాసింగ్ లేకుండా, మీరు పెడస్ట్రియన్ అంటే మీరు నడుచుకుంటూ పోవడానికి స్పేస్ లేదు, మీరు రోడ్ మీదకి వచ్చారు, వెనక నుంచి ఒక బండి వచ్చి కొట్టింది అనుకోండి, యూ కెన్ సూ ద మున్సిపల్ కార్పొరేషన్. మీరు వాళ్ళ మీద కేసు వేయవచ్చు. వాళ్ళ డబ్బులు, మీ ట్రీట్మెంట్ డబ్బులు వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది. ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ పోల్లు, టెలిఫోన్ పోల్లు, షాపులు, డిస్ప్లే సామాన్లు అంతా తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేస్తారు వాళ్ళు. ఎవరండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్? ఇది యాక్సిడెంట్. పెడస్ట్రియన్ రైట్స్ పక్కన పెడితే మనం బిల్డింగ్లు చూడాలి. ప్రతి బిల్డింగ్లో జనరేటర్ ఎప్పుడు బేస్మెంట్లోనే ఉంటుంది, అక్కడి నుంచి మంట స్టార్ట్ అవుతుంది. అండ్ స్పెషల్లీ యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతుంది వాసుదేవన్ గారు? సాటర్డే నైట్ టు సండే. ఎందుకంటే ఎవరు ఉండరు. ఎవడో ఒక ఎంప్లాయీ కంప్యూటర్ ఆన్ చేయకుండా, మానిటర్ ఆఫ్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. లేకుంటే ఒక ఏసీ ఆఫ్ చేయకుండా, ఇండివిజువల్ స్ప్లిట్ ఏసీ ఉంటే అది ఆఫ్ చేయడానికి మర్చిపోతాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకు తెలిసింది ఫైర్ ఎందుకు జరుగుతుందని. థర్డ్ రైట్ వైరింగ్ వాడుకుంటారు. ఓకే, కరెక్ట్ వైరింగ్ వాడరు. ఇదంతా ఉన్నప్పుడు కూడా మన దగ్గర గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు? జీరో. ఏం లేదు. యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అందరు ఫుల్ డిస్ప్లేలు ఉంటారు, మేము అది చేసాం, ఇది చేసాం, నెక్స్ట్ డే నుంచి ఇన్స్పెక్షన్లు, అది ఇది. మన దగ్గర అమీర్పేటలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట అని చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు, కోచింగ్ సెంటర్. ఇది కూడా కోచింగ్ సెంటర్లో జరిగింది ఇది. ఓకే, యానిమేషన్ నేర్పిస్తున్నాను, మన దగ్గర కూడా నేర్పిస్తారు. మీరు ఎప్పుడైనా బిల్డింగ్ లోపలికి వెళ్ళారా వాసుదేవన్ గారు? ఒకసారి వెళ్ళారు కదా మీరు. ఇట్ ఈస్ సమ్ టెలింగ్ యూ, ఒక యాక్సిడెంట్ జరిగితే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మినిమం ఒక 200 నుంచి 300 పిల్లలు చనిపోతారు. దుంకేస్తారు పైనుంచి, వాళ్ళకి ఇంకే ఎస్కేప్ రూట్ లేదు. మొత్తం హోర్డింగ్లతో కవర్ చేసేసారు. ప్రతి
క్లాస్ రూమ్ బయట మొత్తం హోర్డింగ్లు, అన్ని 10/10, 20/10, విండో లేదు, ఎస్కేప్ లేదు, ఏం లేదు. నేను పేరెంట్స్ని తప్పు పడుతున్నాను వాసుదేవన్ గారు, మీరు పిల్లల్ని కూడా తప్పట్లేదు. వాళ్ళు పాపం వెళ్ళి నేర్చుకుంటే మీరేం చేస్తున్నారు? అట్లీస్ట్ వీళ్ళు కాలేజ్ ఎడ్యుకేటెడ్ ఫెలోస్, దే కెన్ హ్యావ్ దర్ ఓన్ బ్రెయిన్స్ ఉంది, వాళ్ళకి ఆలోచించడానికి కొంచెం కెపాసిటీ ఉంది. స్కూల్ మీరే అడ్మిట్ చేస్తున్నారు కదా, మీరు అడిగారా స్కూల్ వాళ్ళ దగ్గర? ఈ ఒక్కటే స్టేర్ కేస్ ఉంది, ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పిల్లల్ని ఇంకొక స్టేర్ కేస్ నుంచి తీసుకెళ్ళిన ప్రొవిజన్ ఉందా మీ దగ్గర అడిగారా? లేదు. పిల్లల్ని వెళ్ళి అక్కడ పడేస్తారు, అంతే, కథం అయిపోయింది, మీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓవర్. రేపు జరిగినప్పుడు ఏడుచుకుంటారు కుంభకోణం లాగా. ప్రతి దాంట్లో బాధ అనిపిస్తుంది, ఎందుకంటే అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఎల్డర్స్ అయితే ఏమైనా చేసుకుంటారు. మన ఢిల్లీలో అది బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్లో, హోటల్లో ఫైర్ 5 రూమ్లు పర్మిషన్ ఇస్తే ఆవిడ 25 కట్టుకున్నాడు లోపల. ఎస్కేప్ లేదు, ఏం లేదు, గ్లాస్ విండోస్ పెట్టేశాడు. స్మోక్ ఇన్హలేషన్తో చాలా మంది చనిపోయారు. ఇక్కడ కూడా అంతే. మన దగ్గర సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర హోటల్లో మంట పట్టుకుని చాలా మంది చనిపోయారు. దాంట్లో ఏం జరిగింది దాని తర్వాత? వాట్ మెజర్స్ డిడ్ యూ టేక్? ఐమ్ టెలింగ్ యూ, ఈచ్ ఆఫ్ ద గైజ్ ఎవరు సంతకం పెడుతున్నారు చూడండి, రిటైర్ అయితే కూడా క్రిమినల్లీ వాళ్ళు దే షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్, క్రిమినల్లీ. ఎందుకంటే యు ఆర్ ప్లేయింగ్ విత్ ద లైవ్స్ ఆఫ్ ద పీపుల్. మీరు లంచం తీసుకున్నారా తెచ్చుకోలేదో నాకు తెలియదు, కానీ ఇది ఆ ఫ్యామిలీకి చాలా మటుకు జీవితం మొత్తం వాళ్ళు ఏడుచుకుంటూ కూర్చుంటారు. అది మన దగ్గర బస్సెస్ ఉండొచ్చు, ఇట్లాంటి బిల్డింగ్లు ఉండొచ్చు. రెసిడెన్షియల్ పక్కన పెట్టాడు, ఎందుకంటే రెసిడెన్షియల్కి చాలా మటుకు ఇప్పుడు ఉన్న దాంట్లో సేఫ్టీ మెజర్స్తోనే కడుతున్నారు. స్టేర్ కేసులు పెద్దగా ఉంటుంది, అది కూడా 2-3 స్టేర్ కేసు ఉంటుంది. సమ్హౌ దే కెన్ ఎస్కేప్, కానీ ట్రైనింగ్ లేదు. ఏదనంటే ఫైర్ సేఫ్టీ వీక్ అని ఒకటి ఉంటుంది. ఒక డమ్ తీసుకొచ్చి దాంట్లో పెట్రోల్ పోసి ఇషన్ కొడతారు దీంతో. అది కాదు. యూ షుడ్ టీచ్ పీపుల్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎ బిల్డింగ్. నేను చెప్పాను చూడండి, ఆ టవల్, చిన్న ఒక టవల్ చాలు మీ జీవితం కాపాడుకుంటున్నారు. అది చేయలేదు, మనం నేర్పించలేదు, పిల్లలకి నేర్పించలేదు, ఎవరికి నేర్పే. అందరూ అనుకుంటారు మంట అంటే వీల్ గో అండ్ ఫైర్. నో, సారీ, 10% విల్ గెట్ కిల్డ్ లైక్ దట్. రిమైనింగ్ 90% స్మోక్తో చనిపోతారు, స్మోక్ ఇన్హలేషన్. మొన్న ఢిల్లీలో జరిగిన ఆ ఫైర్ యాక్సిడెంట్లో దే వాజ్ అ ఫారిన్ కపుల్, ఐ థింక్ ఆఫ్రికా నుంచి వాళ్ళు. దే ఎస్కేప్డ్, ఎందుకంటే వాడికి ట్రైనింగ్ ఉండే అంట. వాళ్ళు ఏం చేశారు, బాత్రూమ్లో వెళ్ళి షవర్ ఆన్ చేసేసారు. షవర్ ఆన్ చేసి, ఫుల్ షవర్ ఆన్ చేసి ట్యాప్లన్నీ ఆన్ చేసేసారు. వాళ్ళ మీద స్ప్రే చేసుకున్నారు. దాని తర్వాత టవల్ మొక్క మీద పెట్టుకున్నారు. టిల్ ద ఫైర్ పీపుల్ అరైవ్డ్. ఫైర్ పక్కన రూమ్లో అంతా మంట పట్టుకుంది, కానీ వాళ్ళ మీద ఏం చేయలేకపోయింది, నీళ్లు పడుతుంది ఒక కంటిన్యూస్గా. సింపుల్ థింగ్స్, కానీ మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వరు. ఈ ఫైర్ సేఫ్టీ వీక్ ఒకటే ఉంటే, విచ్ ఇస్ ద మోస్ట్ రిడిక్యులస్ థింగ్. నేను కూడా పార్టిసిపేట్ చేశాను దీనికన్నా ముందు కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు. పెద్ద డ్రామా అది. కొన్ని ప్లేస్ అయితే ఫైర్ ఎగ్జిస్టింగ్ ఎట్లా యూజ్ చేయాలని సెక్యూరిటీ గార్డ్కి తెలియదు, ఎందుకంటే వారానికి వాళ్ళని మారుతుంటారు, వాళ్ళకి ఏం తెలియదు. అండ్ వాళ్ళు ఏం పర్మనెంట్ కాదు, ఒక ఏజెన్సీ వాళ్ళని డిప్లాయ్ చేస్తారు. వాడికి అది బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. సెల్యూట్ కొట్టిన ఇట్లా సెల్యూట్ కొట్టాలి, రిజిస్టర్లో ఎంటర్ చేసుకోవాలి, ఇదే నేర్పిస్తారు వాళ్ళు. మొన్న అక్షరధామ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, చూసుంటారు మీరు. ఒక యంగ్స్టర్ చనిపోయారు, 29 సంవత్సరాలు. షాక్ కొట్టేదాన్ని ఆయన వెళ్తూ దేని మీద పట్టుకున్నాడు, టెంపుల్ బయట షాక్ కొట్టింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ పారిపోయింది ఇమీడియట్గా. ఇంకా పాప 2-3 వెళ్ళి వాళ్ళని గుంజారు, కానీ అప్పుడు దాకా హీ డైట్. అది కూడా లేదు వాసుదేవన్ గారు. నేను చెప్తాను, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మన దగ్గర మీరు చూడండి, ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇంటి పక్కన ఉంటుంది. మీరు చేయి ఒకసారి దాన్ని తాకుతుంది, అంత దగ్గర ఉంటుంది. ఎట్లా పర్మిషన్ ఇచ్చారు బిల్డింగ్లకి? సెట్ బ్యాక్ ఎక్కడ ఉంది? సెట్ బ్యాక్ అస్సలు లేదు హైదరాబాద్లో. పార్కింగ్లు ఇంకోటి, ఎక్కడ కావాలంటే అక్కడ పార్కింగ్. జగదీష్ మార్కెట్ నుంచి మీరు కోటికి వెళ్ళండి, మీరు సికింద్రాబాద్ వైపు రండి, మీరు ఈవెన్ గుజరాత్కి వెళ్ళి ఎక్కడైనా వెళ్ళండి, మీరు ఈవెన్ హైటెక్ సిటీ వైపు కూడా అంతే సంగతి. ఎక్కడ చూసినా అక్కడ పార్కింగ్. అప్పుడు ఒక పోలీసు వాడు వస్తాడు, సైరన్ కొడతాడు, ఫోటోలు తీసుకుంటాడు, అయిపోయింది కథ. ఇది మన దగ్గర ఉన్న ఇష్యూ. మన దగ్గర జీవితానికి విలువ లేదు వాళ్ళు. ఓకే, అది స్టాలిన్ ఎవరో చెప్పారు, ఈ స్టాలిన్ కాదు, మన ఒరిజినల్ స్టాలిన్ చెప్పారు. ఐ థింక్ సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, ఎ మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్. ఒకరు చనిపోతే ట్రాజడీ అంట, 1,000,000 చనిపోతే ఒక 1 million డైడ్ అని చెప్పొచ్చు. మన దగ్గర అయితే 140 కోట్ల మంది ఉన్నారు, 15 మంది చనిపోతే ఏం పోయిందిలే అని చెప్పేసి. యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్ళారు, చూశారు, దాని తర్వాత ఏం జరుగుతుంది? ఇది లక్నో బిల్డింగే కదా. ఆయన వెళ్ళి చూస్తాడు, ముఖ్యమంత్రి ఆయన రెస్పాన్సిబిలిటీ అది. దాని తర్వాత ఎవరు హూ గేవ్ ద పర్మిషన్ సస్పెండ్ చేస్తారు వాడిని. ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగింది, గేమింగ్ అండ్ డామినేషన్ స్టూడియోలో జరిగింది అది. అదేంటారు సార్ వాసుదేవన్ గారు, మన దగ్గర నేను చెప్తున్నాను చూడండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్లో ఇట్స్ అ సిట్టింగ్ టిండర్ బాక్స్. జస్ట్ లైక్ నేను చెన్నై ట్రేడ్ సెంటర్ గురించి చెప్పాను చూడండి, బేస్మెంట్లో, అట్లనే ఇది కూడా అంతే, నిప్పుల కుంపటి అంతే.
ఈజీగా. అండ్ థర్డ్ ఇస్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అన్ని కమర్షియల్ బిల్డింగ్లో పెట్టుకున్నారు. వాళ్ళ గ్రౌండ్ పోనీయండి, అట్లీస్ట్ కొన్ని పెద్ద పెద్ద స్కూల్స్కి గ్రౌండ్ ఉన్నాయి. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ పెడితే లేకుంటే ఎర్త్క్వేక్ వస్తే పిల్లలు గ్రౌండ్కి పరిగెత్తొచ్చు. ఎక్కడ గ్రౌండ్ ఉంది? బిల్డింగ్ నుంచి బయటికి రావాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. డబ్బుల కోసం అమ్ముడు పోయారు మన వాళ్ళు అంతే. అది స్కూల్ నడిపిస్తున్న వాళ్ళు కానీ, కాలేజ్ నడిపిస్తున్న వాళ్ళు కానీ, ఏదైనా షాప్ నడిపిస్తున్న వాళ్ళు కానీ, అందరు వాళ్ళకి సేఫ్టీ అనేది లాస్ట్ ఇండియాలో. ఇది జరిగింది సార్. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్ నుంచి కొందరు జంప్ అయ్యారు, ఎస్కేప్ అయ్యారు. కొందరేమో బాత్రూమ్స్లో వెళ్ళి షవర్స్ ఆన్ చేసుకొని, అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి అదే సేవ్ అయ్యారు. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఆ టవల్ ఎగ్జాంపుల్ ఇస్, మీరు రెడ్ క్రాస్ వాళ్ళు పిలవండి, గవర్నర్ పిలవండి, వాళ్ళు నేర్పిస్తారు మిమ్మల్ని ఎట్లా చేయాలని చెప్పేసి. ఫస్ట్ ఎయిడ్ ఎట్లా ఉంటుంది వాళ్ళు. మళ్ళీ ఇందాక మీరు అన్నట్టే షార్ట్ సర్క్యూట్ క్లైమ్ అంతే. ఎక్కడ ఒక వెట్ క్లినిక్ లో కింద ఉంది. ఎట్లా తెలుసు? అది మొత్తం మంట పట్టుకున్న తర్వాత మీకు ఎట్లా తెలుసు అక్కడి నుంచి వచ్చింది? ఎక్స్క్యూజ్ వాడే దొరికాడు బక్రా. ఓకే, నేను చెప్పాను చూడు, మన హైదరాబాద్ జరిగిన ఒక మంటలాగానే కరెంట్ లేదు అక్కడ, షార్ట్ సర్క్యూట్ అయిందంటే. ఎట్లా కరెంట్ లేనప్పుడు షార్ట్ సర్క్యూట్ ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సి వస్తుంది. సిలిండర్ పేలిపోయింది అంటారు, ఎక్కడ వెళ్ళింది? మీరు ఎట్లా అలౌ చేశారు? హౌ డిడ్ యూ అలౌ రెస్టారెంట్స్ అట్ ద బేస్మెంట్? దానిపైన కమర్షియల్ కాంప్లెక్స్ లో పట్టుకుంటే ఇక్కడ మొత్తం కాంప్లెక్స్ పోతుంది ఒకటేసారి. దిస్ ఇస్ ద ప్రాబ్లం వాజవన్ గారు. నాకు మళ్ళీ ఇది ఎందుకంటే బాధ అనిపిస్తుంది. మన సొంతం ఎవరైనా పోతే, వాళ్ళ జీవితం పోతే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ట్రాజడీ ఏంటనేది. ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం, ఎవడో వాళ్ళ మీరు అన్నారు చూసారా, ఆటోమేటిక్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్, అది కూడా ఎవాక్యుయేషన్ డిలే చేసింది. ఢిల్లీలో మీకు గుర్తుంటుంది, ఇప్పుడు కాదు, ఒక 3 సంవత్సరాల ముందు, బహుశా 3, ఫ్లడ్డింగ్ జరిగింది ఒక రోడ్లో. అంటే ఇట్స్ లైక్ అ కాన్కేవ్ థింగ్. ఇక్కడ నుంచి నీళ్ళు ఇక్కడ నుంచి వచ్చి ఈ రోడ్ కొంచెం ఇట్లా ఉందన్నమాట. సో నీళ్ళు అక్కడ నిండిపోయింది. దాని ఎదురుగా అక్కడ ఇట్లానే కోచింగ్ సెంటర్ ఉంది, ఐఏఎస్ కోచింగ్ సెంటర్. దాని బేస్మెంట్లో లైబ్రరీ పెట్టారు, పార్కింగ్. అది రాజేంద్ర నగర్లో మీకు గుర్తుంటుంది. వాళ్ళు బయటికి రాలేకపోయారు, వాళ్ళ పిల్లలు చాలా మంది చనిపోయారు. ఎందుకంటే యాక్సెస్ ఆఫ్ అయిపోయింది, యాక్సెస్ సిస్టమ్, బయటికి రాలేకపోయారు. ఆలోచించండి, సో యాక్సెస్ సిస్టమ్ ఇస్ గుడ్ ఫర్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్. కానీ మీరు బేస్మెంట్లో ఏం చేస్తున్నారు? హైదరాబాద్లో ఎన్ని బేస్మెంట్లు తీసేసి, జనరేటర్ తీసేసి మీరు ఏం చేశారు చెప్పండి ఇప్పుడు నాకు. ఇది మనొక పిఐఎల్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. హైదరాబాద్లో ఉన్న ఒక సీనియర్ అడ్వకేట్స్ని ఎవరైనా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్లీజ్ ఇక్కడ నుంచి హైకోర్టు, ఐ హ్యావ్ ఎ డౌట్, హైకోర్టు కూడా వెళ్ళొచ్చు మీరు కావాలంటే, కానీ మీకు క్విక్ రెజల్యూషన్ వస్తుందా నాకు డౌట్ఫుల్. ఎందుకంటే పెడెస్ట్రియన్ గురించి హైకోర్టు చెప్పిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ పట్టించుకోవట్లేదు ఇప్పుడు కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మొన్న 2500 తీశారంట, మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు గంట సేపు తర్వాత. మీరు ఎర్రగడ్డ వైపు వెళ్ళండి, ఎర్రగడ్డ నుంచి మొత్తం ఫ్రూట్ స్టాల్స్ ఉంటుంది లెఫ్ట్కి, వారం వచ్చి తీసేస్తారు, మళ్ళీ అడొచ్చి కూర్చుంటాడు. అక్కడ ఒక మంట పట్టుకుంది అనుకోండి, అన్ని లైట్లు యూజ్ చేస్తారు, ఇల్లీగల్ లైట్స్. అదాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నారు? ఇది ప్రతి ప్లేస్లో ఉంది వాసుదేవన్ గారు, ఐమ్ టెలింగ్ యూ. మీరు అట్లీస్ట్ మాల్స్కి వెళ్తారు, మీరు ఒక మాల్కి వెళ్తే అక్కడి నుంచి మీకు ఎస్కేప్ రూట్ ఎట్లా అని మీకు ఎట్లా తెలుసు? ఎవరైనా చెప్తారా? మీకు తెలియదు. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ బహుశా తెలుసు. అండ్ దే హ్యావ్ ప్రాపర్ సిస్టమ్. ఎందుకంటే ఒక మాల్ అంత ఈజీ కాదు పర్మిషన్ ఇవ్వడం అనేది. అట్లీస్ట్ ఒక నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న మాల్స్ వాళ్ళకి ఒక లులు లాంటి వాళ్ళకు ఉంటుంది అది. బట్ ద క్వశ్చన్ ఇస్ నాట్ దట్. యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్యానిక్ అయిపోతారు, దే ప్యానిక్ ఇమ్మీడియట్లీ. దట్స్ అ ఫస్ట్ సైన్. మనకి హ్యూమన్ సైకాలజీ అది, ప్యానిక్ కావడం అనేది. మన జీవితం ఎట్లా బచాయించుకొని మనం బయటికి వెళ్ళిపోతాం, మీతో చస్తాడు అయితే వన్ పైనుంచి వెళ్ళిపోతాం కాబట్టి. స్టాంపీడ్లు చనిపోతారు చాలా మంది. మనం చూసాం టెంపుల్స్ స్టాంపీడ్ జరిగింది, ఆంధ్రాలో జరిగింది ఒకటి, గుడి కట్టారు శ్రీకాకుళం అవతల. ఎందుకు? మన దగ్గర డిసిప్లిన్ లేదు. 10 మంది ఉన్నారు, నేను కూడా పోతా లోపలికని పోతాడు, వాడు ఉన్నాడు కింద పడ్డాడా ఏం లేదు, వాళ్ళు పైనుంచి తోసుకుంటూ వెళ్ళిపోతారు. స్టాంపీడ్ మన ఒక టెంపుల్లో జరిగింది, మధ్యప్రదేశ్లో అనుకుంటా, టెంపుల్ కూలిపోయి కింద పడిపోయింది, మహారాష్ట్రలో. వేర్ ఇస్ ద సేఫ్టీ ఫీచర్స్? సేఫ్టీ అనేది మన దాంట్లో లాస్ట్. దానికోసం చూడండి, మన కార్లు కూడా చూడండి వాసుదేవన్ గారు, ఈ కార్లు యూరోప్లో అమ్మలేకపోతారు కొన్ని కార్స్, ఇక్కడ మన దగ్గర ఉన్న మోడల్స్, ఎందుకంటే ఆ సేఫ్టీ ఫీచర్స్ లేదు. అక్కడ చాలా హై ఉంది సేఫ్టీ ఫీచర్స్. సార్ ఇప్పుడు వస్తున్న కార్స్ ఆర్ స్లైట్లీ బెటర్, ఓకే, అట్లీస్ట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది, అది ఓపెన్ అవుతుంది కరెక్ట్గా అంత. కానీ అక్కడ కూడా మీరు నేర్పిస్తున్నారా సీట్ బెల్ట్ వేసుకుని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుందని? చాలా మందికి తెలియదు అది. ఇది ప్రాబ్లం. ఔటర్ రింగ్ రోడ్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను, వారంలో ఒక 4 రోజులు ఐ టేక్ ఔటర్ రింగ్ రోడ్ ఫ్రమ్ గచ్చిబౌలి టు షామీర్పేట్ ఎగ్జిట్. పిచ్చోన్లాగా నడిపిస్తారు బండి, లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేస్తారు 80లో లేన్లో, 120, 130లో వెళ్తుంటాడు వాడు. నేనే 100 పోతున్నాను రైట్ సైడ్ లేన్లో, 120 లేన్లో, వాడు పక్క నుంచి వెళ్ళిపోతాడు. హూ ఇస్ చెకింగ్? నో చెకింగ్ ఆన్ దట్. హాఫ్ ద లైట్స్ పనిచేయట్లేదు ఔటర్ రింగ్ రోడ్ మీద.
అవును. ఔటర్ రింగ్ రోడ్ మీద మీరు గచ్చిబౌలి నుంచి కొంచెం దూరం వెళ్ళంగానే కొల్లూరు అంతా క్రాస్ చేసిన తర్వాత మల్లంపేట అంతా, దాని తర్వాత ఐడియా బొలారం తర్వాత మోస్ట్ ఆఫ్ ద లైట్స్ ఆర్ నాట్ వర్కింగ్, పిచ్ డార్క్. మీరు టోల్ తీసుకుంటున్నారు కదా, మీ రెస్పాన్సిబిలిటీ కాదా అప్పుడు ఆ లైట్లన్నీ ఆన్ చేయడం అనేది? ఇది ప్రాబ్లం. యాక్సిడెంట్ జరిగిందో మన దగ్గర రెగ్యులర్గా ఔటర్ రింగ్ రోడ్ మీద ఎవడో వస్తాడు, 3 పోతాడు డైలీ, ట్రక్ వెళ్ళి కొట్టేస్తాడు, లేకుంటే నిద్రపోయి మీడియన్ మీద కొట్టి పడిపోతాడు. ఇది ప్రాబ్లం. అప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, చెకింగ్ చేస్తారు. వారం తర్వాత మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఎందుకంటే 140 కోట్ల మంది ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు ఇది చూడండి సార్, ఈ లక్నోది కనుక చూస్తే స్టైర్ కేస్ ఒకటే, మెనీ ఇన్స్టిట్యూట్స్ మొత్తం సేఫ్టీ గ్యాప్స్ మొత్తం కనిపిస్తున్నాయి కోచింగ్ లో. అసలు ఆ ఫోటోలు చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇదే నాకు మనకి అమీర్పేట కనిపిస్తుంది. మన ఇద్దరు వెళ్తాం అమీర్పేటకి. ఈ ఇమేజెస్ చూస్తుంటే నాకు అమీర్పేట కనిపిస్తుంది. దిల్సుఖ్ నగర్ అక్కడ కూడా ఉన్నాయి చాలా కోచింగ్ సెంటర్స్. బస్ కాంప్లెక్స్ దగ్గర అశోక్ నగర్ లో ఉంది ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్. ఏం సేఫ్టీ ఫీచర్స్ ఉందండి నాకు అర్థం కాదు. అండ్ దాని చుట్టుముట్టి వైర్లు, డబ్బులు చెప్తున్నాను. కేబుల్ హైదరాబాద్లో అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే కేబుల్స్. మీరు చూడండి, ప్రతి పోల్ నుంచి ఇంకో పోల్కి కేబుల్ వెళ్తుంది. అండ్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఇల్లీగల్. ఫ్లైఓవర్ మీద నుంచి కేబుల్ వేసుకుంటూ వెళ్ళిపోతారు, మీరు చూసుంటారు. ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? వాట్ ఈస్ జిహెచ్ఎంసీ డూయింగ్? వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళు చూడాలి. మల్కాజిగిరి వాళ్ళు చేస్తున్నారు, సైబరాబాద్ వాళ్ళు ఏం చేస్తున్నారు? దే షుడ్ బి హెల్డ్ క్రిమినల్లీ రెస్పాన్సిబుల్. రేపు ఆ కేబుల్ మీద ఒక పవర్ లైన్ వచ్చి పడితే మీరు చూసుంటారు. మొన్న మా ఇంటి దగ్గర సాయి శేఖర్ గారు, మన జర్నలిస్ట్, ఆయన ఇంటి పక్కన ఆయన రాశారు పాప దాని గురించి. వాళ్ళ ఇంటి దగ్గర మొన్న వర్షం పడితే ఒక నాన్నగారు వాళ్ళ అమ్మాయి 16 years old, వాళ్ళ కార్ మీద పెద్ద ఒక చెట్టు వచ్చి పడ్డదంట. చదివారు కదా మీరు, ఎంత బాధ అనిపించింది. తండ్రి కూతురు ఇద్దరు పాపం స్పాట్ లో చనిపోయారు. వాళ్ళ తప్పు కూడా ఉంది. ఓకే, బేసిక్ కామన్ సెన్స్ ఇస్ డోంట్ టచ్ ఇట్. వర్షం పడినప్పుడు, వర్షం పడినది వెళ్ళకండి అక్కడికి. ఏదైనా ఒక వుడ్ స్టిక్ తోటి అందుకు ఆ కారే కదా, మనిషి లేదు కదా దాని లోపల. మనిషి ఉంటే ఇంకో మాట, దాని లోపల ఎవరు లేరు. పొద్దున్న చూసుకుందాం, డ్యామేజ్ జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుందాం. కానీ అక్కడ వెళ్ళి మీరు గుంజడం ఏంటి? దట్స్ అ బేసిక్ మిస్టేక్. అది కూడా ఉంది, మన దగ్గర నేర్పారు. ఒక్క వర్షం పడంగానే మొత్తం నీళ్లు రోడ్డు మీద నీళ్ళు అయిపోతుంది. నేను చూడండి సార్, 10 centimeters 12 centimeters గచ్చిబౌలి, లింగంపల్లి మళ్ళీ అంటాడు మా ఇంటి లోపల నీళ్ళు వచ్చినాయి అంటాడు. అరే మీరు వెళ్ళి చెరువులో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ నీళ్ళు ఎక్కడికి పోతాయి? చెరువులకే వస్తాయి నీళ్లు. పేరు కూడా చెరువు పెట్టుకుంటారు, దాని లోపల ఇల్లు కట్టుకుంటారు, మళ్ళీ అంటారు అయితే నీళ్ళు వచ్చిందంటారు. ప్రతి దానికి ల్యాక్ సైడ్ చెప్తున్నాను కదా. సేమ్ ఫెలోస్ వెన్ దే గో టు దుబాయ్, నేను చూసాను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు, మొన్న దుబాయ్కి వెళ్ళినప్పుడు ఎంత బాగా నడిపిస్తారు మన 2 wheelers కానీ ఏం కానీ, అన్ని రూల్స్ పాటిస్తారు. కానీ మన దగ్గర వచ్చేటప్పటికి ఏ రూల్ లేదు, ఏం లేదు. మీరు చూడండి, ఎన్నో జనరేటర్స్ రోడ్ మీద పెడతారు. జనరేటర్స్ రోడ్ మీద ఉంటుంది. పెద్ద పెద్ద బిల్డింగ్ వాళ్ళ జనరేటర్స్ రోడ్ మీద పెడతారు వాళ్ళు కావాలని చెప్పి. నేను పేరు తీసుకొని, కానీ జూబ్లీహిల్స్ చాలా ఉన్నాయి అట్లాంటివి. మా దగ్గర కూడా ఉంది. మీరు విక్రమ్పురి నుంచి వెళ్ళండి, మొత్తం జనరేటర్స్ రోడ్ మీద ఉంటుంది. రోడ్ ఎంకరేజ్ చేసుకున్నారు, కానీ ఎవరు వస్తారు? కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు రారు. వాళ్ళంటే చట్టాలంటే మాకు పట్టదు. అక్కడ అమ్మగూడలో రాళ్ళు కొట్టుకుంటున్నారు, రాళ్ళు పలగొడుతున్నారు. వాళ్ళంటారు మాతో సంబంధం లేదు. హైకోర్టు ఏమో దాన్ని ఇంటర్ఫియర్ చేయకూడదు అని చెప్పి ఆర్డర్ ఇస్తారు. సుప్రీంకోర్టు ఇచ్చారయ్యా, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జడ్జ్మెంట్ ఇచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఉండొచ్చు గచ్చిబౌలిలో, కానీ యూ కెనాట్ డెస్ట్రాయ్ ద రాక్స్ ఆర్ కట్ ద ట్రీస్. మన దగ్గర అది కూడా దేనికి చట్టం లేదు. చట్టం ఏంటంటే బేసిక్లీ మంచి హై ప్రైస్డ్ అడ్వకేట్స్ ఉంటే వాళ్ళతో ఆర్డర్ తెప్పించుకుంటారు. ఇప్పుడు కూడా చూడండి, ఇల్లీగల్ బిల్డింగ్స్ ఏం చేస్తారు? ఫస్ట్ కట్టేస్తాడు, 3 అంతస్తులు పర్మిషన్ తీసుకుంటాడు, 5 కడతాడు. 5 కట్టగానే ఎవడో వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, స్టే ఆర్డర్ తీసుకుంటాడు. వీడు వెళ్ళి కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుంటాడు, మళ్ళీ 5 అంతస్తులు కంప్లీట్ చేసేస్తాడు. ఒకరోజు అన్ని కూలి కింద పడిపోతాయి. సార్ ఒకసారి మన ఉపహార గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా పాత ఇది, అది మిస్సెస్ కృష్ణమూర్తి, ఆమె పాపం షీ ద వన్ హూ ఫాట్ ద కేస్. లైక్ వాళ్ళ 2 పిల్లలు పోయారు దాంట్లో. అవును, గ్రోన్ అప్ కిడ్స్ దేవర్ గాన్. ఇదే చెప్తున్నాను, మన దగ్గర వెళ్ళండి, ఫైర్ ఇన్స్పెక్ట్ చేయండి. మీరు ఇప్పుడున్న పెద్ద పెద్ద సినిమా థియేటర్స్లో ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ యూ నో వేర్ ద ఫైర్ ఎగ్జిట్ ఇస్. ఓకే, కానీ ఆ ఫైర్ ఎగ్జిట్ నుంచి బయటికి ఎట్లా రావాలి? మెయిన్ ప్రాబ్లం వాసుదేవన్ గారు చెప్తున్నానండి. మీరు ఏ బిల్డింగ్కైనా వెళ్ళండి, కమర్షియల్ బిల్డింగ్స్, దాంట్లో 200 కంపెనీలు ఉంటాయి. దాంట్లో కింద బేస్మెంట్లో ఏం పార్కింగ్, ఎట్లా పార్కింగ్ చేస్తున్నారు, దాంట్లో ఎక్కడ జనరేటర్ ఉంది, కార్డ్బోర్డ్ డబ్బాలు, పాత ఫర్నిచర్లు అన్నీ తీసుకొచ్చి డంప్ చేసేస్తారు. అది చాలు మంట పట్టుకోవడానికి. ఎవడో ఒక సిగరెట్ కాల్చుకుంటే అక్కడ ఏ పడేస్తే అయిపోతాయి, పోతే మొత్తం ఒకటేసారి పోతుంది. లేకుంటే జనరేటర్ నుంచి ఫ్యూయల్ లీక్ అయింది అనుకోండి, అది చాలు. లేకుంటే ఇప్పుడున్న ఎలక్ట్రిక్ కార్స్లో అది ప్రాబ్లం ఉంది, ఛార్జింగ్ పాయింట్స్ పెట్టుకుంటారు ఇల్లీగల్గా, అదొకటి. సో చెప్పాలి ఏంటో సింపుల్ వాసుదేవన్ గారు, ఇప్పుడు స్వప్నలోక్లో జరిగింది, దానికన్నా ముందు చాలా యాక్సిడెంట్స్ జరిగింది సిటీలో, ఇప్పుడు కూడా జరుగుతుంది, రేపు మళ్ళీ జరుగుతుంది. ఎవడు పట్టించుకోడు.
మై మెయిన్ వరీ ఈజ్ నాట్ అబౌట్ కమర్షియల్ కాంప్లెక్స్. అది సస్తే కావనివ్వండి, వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. కాదు సార్, ఇప్పుడు ఈ కోచింగ్ కోచింగ్ సెంటర్స్ చూడాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు కోచింగ్ సెంటర్స్లో అంటే అందరికీ ఆ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అందులో కూడా స్కూల్స్ అయితే అసలు ఉండదు కదా పిల్లలకి. వాళ్ళకి దే హ్యావ్ టు హ్యావ్ సమ్ ట్రైనింగ్ క్లాసెస్. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. లంచం తీసుకొని పర్మిషన్ ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారు. నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళ స్కూల్కి పర్మిషన్ కోసం 2 కోట్లు ఇచ్చాడు. సిబిఎస్ఈ స్కూల్కి 2 కోట్లు లంచం. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, ఇంక్లూడింగ్ సీనియర్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్. అప్పుడు చెప్పండి, అట్లీస్ట్ ఆ స్కూల్కి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే. అది లేని స్కూల్స్ ఉన్నాయి. మీరు బయట దిగి చూడండి, పెద్ద పెద్ద మన దగ్గర కాలేజెస్ ఉంటుంది చూడండి, ఏది ఐఐటి జేఈ కాలేజెస్ మొత్తం కమర్షియల్ బిల్డింగ్స్లో పెట్టేశారు. వాట్ ఫీచర్స్ డూ యూ హ్యావ్? డబ్బులు సంపాదించడం అదొక్కటే స్ట్రాటజీ, అంతే. ఇంకో షాప్లో వాడు కింద పెయింట్ షాప్, నాకు తెలుసు ఒక స్కూల్ ఉంది మా దగ్గర, పెయింట్ షాప్స్ ఉన్నాయి కింద. చాలా డేంజర్స్, కెమికల్స్, పెయింట్స్, టర్పంటైన్స్ ఆల్. అక్కడ నుంచి ఏదైనా చిన్న ఒకటి పంట హ్యాబిట్స్, ఫర్నిచర్ షోరూమ్ తగలబడిపోవడానికి కారణం అదే, పెయింట్ షాప్. ఏం చేస్తున్నారు మీరు? వచ్చి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి మొత్తం క్లీన్ చేపిస్తారు. వాడు వారం తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటారు. మీరు చెక్ చేశారా? లేదు. మీరు ఫైన్ చేయడానికి వెళ్తే వాడు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు, అరే మా వాడు రా ఇట్సేసే అంటాడు, పోతాడు. ఎందుకంటే వాడు పాపం పోస్టింగ్ ఎమ్మెల్యే చెప్పించాడు వాడికి, లేకుంటే రేపు నీళ్ళని చోటు పంపిస్తాడు వాడిని. ఇది ప్రాబ్లం మన దగ్గర జీవితానికి విలువ లేదు, ప్రాణాలకి. అది పెయిన్ ప్రాబ్లం. వేరే సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ యూరోపియన్ కంట్రీ, మిగతా అమెరికా కానీ మిగతా అడ్వాన్స్ కంట్రీస్లో చూడండి, డెవలప్ కంట్రీస్లో ఎంత సీరియస్గా తీసుకుంటారు ప్రతి దానికి. మళ్ళీ చెప్తాను, ఢిల్లీ ట్రాజడీ వాజ్ వెయిటింగ్ టు హ్యాపెన్. హైదరాబాద్లో ఇంకా జరగబోతుంది. అప్పుడు మీరు పెద్ద షో చేయకండి. ఒక మినిస్టర్లు వస్తారు, అది చూపిస్తారు, అది చూపిస్తారు, ఇది చూపిస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. మీరు ఓల్డ్ సిటీకి వెళ్ళండి సార్, ఇట్స్ అ ఫైర్ హ్యాజార్డ్. ఇక్కడ సేఫ్టీ ఫీచర్స్ అని జీరో అక్కడ. అంటే మన దగ్గర సిటీలో అన్ని చోట్ల ఉన్నాయి, కానీ అక్కడ ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ అన్ ఓల్డ్ సిటీ. డెవలప్మెంట్కి పర్మిషన్ లేదు, ఏం లేదు, సెట్ బ్యాక్స్ లేవు. ఒక బిల్డింగ్కి ఇంకొక బిల్డింగ్కి మీరు చూసుంటారా? ఓల్డ్ సిటీ అందుకు మన దగ్గరే. ఒక్క బిల్డింగ్కి నెక్స్ట్ బిల్డింగ్కి 2 ఫీట్ కూడా ఉండవు. ఒక ఫైర్ ఇంజిన్ ఎట్లా పోతారు లోపలికి? నిన్న జరిగిన యాక్సిడెంట్లో అంతే ఢిల్లీలో, దే కుడ్ నాట్ ఈవెన్ రీచ్. ఆ రోజు ఆ హోటల్లో జరిగిన మంటకంతే, ఫైర్ డిపార్ట్మెంట్ కెనాట్ రీచ్. వాళ్ళు స్నాకల్ గీకల్ అన్ని తీసుకొచ్చారు, ఏం చేసుకుంటారు వచ్చి? ఇది ప్రాబ్లం. ఇది ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇష్యూ చేసేటప్పుడు ఎవరు ఎన్ఓసి ఇష్యూ చేస్తున్నారు, దే షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఈవెన్ ఆఫ్టర్ యాక్సిడెంట్ హ్యాపెన్స్. అక్కడ కూర్చున్న ఫైర్ ఇన్స్పెక్టర్ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు, లేకుంటే రిటైర్ అయిపోతాడు. వచ్చినోడు ఏం చేశాడు? హీ షుడ్ బి హెల్డ్. ప్రతి మీ ఏరియాలోనే 500 బిల్డింగ్కి 500 బిల్డింగ్ మీరు నెలకి ఇన్స్పెక్ట్ చేయాలి మీరు. సేమ్ విత్ స్కూల్ డిపార్ట్మెంట్. మీరు ఇన్స్పెక్ట్ చేశారా? గ్రౌండ్ ఉందా, లేకుండా ఎన్ని స్టేర్ కేసు ఉన్నాయి, ఫైర్ ఎస్కేప్. సరే, ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత మీరు చూసుంటారు, వెనక నుంచి టెంపరీగా వాళ్ళకి ఐరన్ స్టేర్ కేస్ తయారు చేస్తారు. హోటల్స్కి ఉంటుంది, మోస్ట్ రెస్టారెంట్స్ హోటల్స్కి ఉంటుంది. వెరీ ఎసెన్షియల్. ఎందుకంటే నేను ఆ ఇండస్ట్రీలో పనిచేశాను, నాకు తెలుసు. దాని లేకుండా వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. ఎందుకంటే ఎక్కడైనా మంట పెట్టుకుంటే ఆ స్టేర్ కేస్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ ఓపెన్ టు ద స్కై. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. మీరు బిల్డింగ్ లోపల కట్టారనుకుంటే ఆ స్మోక్ దాని లోపల ఉండిపోతుంది. సో ఇది ప్రాబ్లం. కానీ ఆ బేసిక్ ఏంటంటే డబ్బులు సంపాదించడం, రెంట్కి ఇవ్వడం. ఆల్ దిస్ ల్యాండ్ లార్డ్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్. ఎవరు బిల్డింగ్ కట్టాడో వాడు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎవరు మాడిఫై చేశారో హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఇది మన దగ్గర ఆ భయం ఉంటేనే జరుగుతుంది వాదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎవ్వడికి భయం లేదు. మీరు చూసుంటారు, ఒక్కొక్క లంచం తీసుకుని పట్టుకునే కోట్లు ఉంటాయి వాడి దగ్గర. ఎంత ఇదంతా ఇదే. బికాస్ మీ దగ్గర పవర్ ఉంది, డినయబిలిటీ ఫ్యాక్టర్ ఉంది. నేను నీకు ఎన్ఓసి ఆపొచ్చు, నీ ఫైర్ సర్టిఫికేట్ ఆపొచ్చు, నీకు నీ స్కూల్ రికగ్నిషన్ ఆపొచ్చు. అప్పుడు నాకు లంచం ఇస్తే నేను పర్మిషన్ ఇస్తాను నీకు. నేను చెప్తాను ఇప్పుడు కూడా, గవర్నమెంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ శ్రీధర్ బాబు గారు, ఎందుకంటే యూ ఐటీ కమ్స్ అండర్ యూ, దే షుడ్ బి అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, నాకు తెలియదు ఎవరు అని, కానీ ఎవరైనా కానివ్వండి, దే ఆర్ రెస్పాన్సిబుల్. అరే అమీర్పేట అంతా మా దాంట్లో రాదు, ఎవరి దాంట్లో వస్తుంది? ఎవరొక రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అంత అయిన తర్వాత ఇప్పుడు జరిగింది ఒక సంవత్సరం 2 సంవత్సరాల ముందు మొత్తం హోర్డింగ్లన్నీ తీసేశారు అక్కడి నుంచి, ఫైర్ హెజార్డ్ అని చెప్పి. మళ్ళీ వచ్చేసినాయి వారం తర్వాత. ఇదే జరుగుతుంది రెగ్యులర్గా. ఇది ప్రతి చోట గుడి ఉండొచ్చు, మస్జిద్ ఉండొచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ ఉండొచ్చు, ప్రతి చోట్లలో సేఫ్టీ ఫీచర్స్ లేదు. అది మన ప్రజలు కూడా అంతే, వాళ్ళు డిమాండ్ చేయరు. మీరు ఆఫీస్ పెట్టుకున్నప్పుడు బేసిక్ అడిగారా? సార్ ఇది ఎందుకు సార్ ఒకటే స్టేర్ కేసు ఉంది, మాకు రేపు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి సార్?
రెండోది నో, పోతే పోయింది, వాడు చస్తాడులే అని చెప్పేసి. ఇది ప్రాబ్లం. దిస్ యాటిట్యూడ్ మారకపోతే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం లేదు. భయం అనేది మన ఏం చెప్తారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి భయం లేదు. సర్టిఫైయింగ్ అథారిటీస్, పోలీసు ఉండొచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎవ్వరికి భయం లేదు. ఎందుకంటే వాడికి తెలుసు రేపు ఏమైనా అయితే 2 రోజులు 3 రోజులు సస్పెండ్ చేస్తాడు నన్ను, మళ్ళీ నేను తిరిగి వస్తాను. ఓకే, అందరూ మర్చిపోతారు వారం లోపల. సో నీకు ఇది ఒక గుణపాఠం. మీరు అన్నట్టు ఇప్పుడు లక్నోది కనుక చూస్తే ఆల్మోస్ట్ ఇట్స్ మన అమీర్పేట్ ఈ కోచింగ్ సెంటర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అంటారు కదా, ఆ కోచింగ్ సెంటర్స్, ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్, వాటికి మళ్ళీ ఉంది. ఎస్కేప్కి కేవలం ఒకటే స్టేర్ కేసు ఉండటం అనేది ఎంతో దుర్మార్గం. అండ్ అలాగే ఈ ఫైర్ సేఫ్టీ మెకానిజంకి సంబంధించిన అవగాహన లేకపోవడం. రేపు పొద్దున హైదరాబాద్, ఇందాక మీరు అన్నారు, హైదరాబాద్ నెత్తిన ఒక బాంబు అలాగా వచ్చి కూర్చుంది, ఎప్పుడు పేలుతుందో తెలియదు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీని మీద దృష్టి పెట్టాలి అర్జెంటుగా. ఇట్లాంటి వాటన్నిటిని ఇన్స్పెక్షన్స్ వన్ టైం ఉండకూడదు, ఇన్స్పెక్షన్స్ కంటిన్యూస్ గా ఉండాలి, బేస్మెంట్లు క్లియర్ గా పెట్టాలి. దేనికి మీరు పర్మిషన్ ఇచ్చారో దానికే వాడాలి బేస్మెంట్స్. మీరు పార్కింగ్ ఇస్తే పార్కింగ్కే, 100 కార్లకు పార్కింగ్ ఇస్తే 100 కార్లే ఉండాలి, 300 కాదు. 200 టూ వీలర్ పర్మిషన్ ఇస్తే 200 ఉండాలి. బిల్డింగ్ కెపాసిటీ మీద పార్కింగ్ ఉండాలి. మన దగ్గర మోస్ట్ ఆఫ్ ద కమర్షియల్ కాంప్లెక్సెస్ మీరు చూసుంటారు, ఇక్కడ చిన్న చిన్న షాప్స్, మన కృష్ణానగర్ లాంటి ప్లేస్లో దాని బయట పెడతారు బండి, పేమెంట్ ఆక్యుపై చేసుకుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ హార్డ్వేర్ షాప్స్, దానిపైన రెస్టారెంట్, దానిపైన ఇంకోడు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్. వంట పడుకుంటే కింద నుంచి ఒకటే స్టోప్లో 50 మంది పోతారు. ఈ స్టోరీ రిపీట్ అవుతుంది. నేను బస్సుల గురించి చెప్పాను చూడండి, నిన్న ఏదో ఇన్స్పెక్షన్ ఫొటోస్ చూసాను నేను, కొన్ని బస్సులు ఇన్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి. కథ అదొక ఓన్లీ టు షో ఆఫ్. కానీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఎవరున్నారో, ఎవరు పర్మిషన్ ఇచ్చారో, రేపు యాక్సిడెంట్ జరిగితే దే ఆర్ క్రిమినలీ రెస్పాన్సిబుల్. ఓకే, సిట్టింగ్ కెపాసిటీకి, సిట్టింగ్ ఇచ్చిన బస్కి స్లీపర్గా కన్వర్ట్ చేస్తూ ఎవరు హూజ్ రెస్పాన్సిబుల్, ఎవరు చెక్ చేస్తున్నారు, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ సర్వీస్ నుంచి తీసేసేయాలి. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నిన్న కూడా నేను ట్వీట్లో అదే చెప్పాను, సస్పెండ్, అరెస్ట్ అండ్ సస్పెండ్ అండ్ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. అప్పుడు మిగతా వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. జూన్ వాసుదేవన్ గారు ఇవాళ పొద్దున యాక్సిడెంట్ జరిగింది, ఇవాళ దాకా ఎక్కడ నేను 3 నాలుగు స్కూల్కి వెళ్ళాను, ఇవాళ హాలిడే, యాక్చువల్లీ స్కూల్ హాలిడే, ఏదో బంద్ ఉందంట ఇవాళ. సో ఎక్కడ ఇన్స్పెక్షన్ ఉంటుంది, ఇవాళ చూపించడానికి ఇవాళ పొద్దు నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి, వారం తర్వాత బ్యాక్ టు స్క్వేర్ వన్ అగైన్. పేరెంట్స్ని మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లల జీవితంతో మీరు ఆడుకుంటున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్స్ మీరు వెళ్ళి ప్రశ్నించండి, అడగండి. ఇది రేపు ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? జరగదు. మన దగ్గర కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఒక యాటిట్యూడ్ ఉంటుంది, లేదు నాకు రాదు, మంచి కర్మ ఉంది నా దగ్గర. హార్ట్ అటాక్ వాడికి వస్తుంది, నాకు రాదు, వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇది ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వాసుదేవన్ గారు, పిల్లల్ని నేర్పియండి, ట్రైనింగ్ ఇవ్వండి. హౌ టు బేసిక్లీ ఎస్కేప్ ఫ్రమ్ ఫైర్ యాక్సిడెంట్ మన దగ్గర స్కూల్ వాళ్ళు చేయరు. ఓకే, చేస్తే కూడా ఆ పిల్లలు నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్ బ్యాచ్ ఎవరైనా వస్తారు, వాళ్ళని కూడా చేయనియరు. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చూడండి, దాని లోపల ఉన్న సేఫ్టీ ఫీచర్స్ చూడండి, 0 ఉంటుంది. రైట్, అది మీరు మార్చకపోతే రేపు మ్యాన్ స్లాటర్ ఛార్జెస్ అంటారు దీన్ని. దట్ షుడ్ బి పుట్ ఆన్ ద పబ్లిక్ ఆఫీషియల్స్. ఎవరెవరు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళందరూ జైలుకి వెళ్ళాల్సింది. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం రెగ్యులర్గా మాట్లాడేదానికన్నా భిన్నమైన సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. రోజు అంతర్జాతీయ అంశాలు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు దేశంలో మన నెత్తిన కూర్చున్న పిడుగది, నిప్పుల కుంపటి. ఏ రోజు ఆ సిలిండర్ పేలుతుందో తెలియదు, ఎలా పేలుతుందో తెలియదు. ఒక్కసారి ఫైర్ అంటుకుంటే ఈ కోచింగ్ సెంటర్స్ కావచ్చు, నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ప్రత్యేకించి స్కూల్స్ అండి. 10th క్లాస్ లోపల పిల్లలు, కొన్ని చోట్ల అయితే నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు, ఈ ప్రైమరీ స్కూల్స్ అండ్ అప్పర్ సెకండరీ స్కూల్స్, వీటిల్లో అయితే ఇక్కడ లేవు. మన తెలంగాణ రాష్ట్రమే చూసుకుందాం, చాలా చోట్ల లేవు. వితిన్ హైదరాబాద్ లిమిట్స్ మాట్లాడుతున్నాను. ఉద్యమాలు ఇలాంటి వాటి మీద రావాలి. ప్రభుత్వాలు కదలాలంటే ఉద్యమాలు ఇలాంటి వాటి మీద కదలాలి. నిర్దాక్షిణ్యంగా అలాంటి వాటికి పర్మిషన్లు తీసేయటం, ఇప్పుడు ఎవరికి ఇచ్చుంటే కనుక దాన్ని రద్దు చేయటం చేసి, వాళ్ళు కరెక్ట్గా అవన్నీ ఫాలో అయినాడు మళ్ళీ రిస్టోర్ చేయటం, అలాంటి ప్రావిజన్ ఇచ్చి వాళ్ళని దారిలో పెట్టకపోతే పెద్ద పెద్ద ప్రమాదాలు హైదరాబాద్ నెత్తిన ఎక్కి డ్యాన్స్ కట్టే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. మనం అప్రమత్తంగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికి మించి పిల్లల్ని స్కూల్స్కి, కాలేజ్కి పంపించే పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలి.
వాళ్ళు తెలుసుకోవాలి, తెలియజెప్పాలి.